అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఆయన బినామీలకు నోటీసులు జారీ చేశారు ఏసీబీ అధికారులు. బినామీలుగా ఉన్న భరత్, సత్యనారాయణ, భరణి విచారణకు రావాలని నోటీసులు అందించారు. శివబాలకృష్ణ ఆస్తులకు సంబంధించిన లావాదేవీలు నిలిపేయాలని ఇప్పటికే కలెక్టర్కి లేఖ రాసింది ఏసీబీ. దర్యాప్తులో లభించిన ఆధారాలు, సోదాల్లో దొరికిన పత్రాలు ఆధారంగా విచారణ జరుగుతోంది. మరోవైపు కస్టడీలో శివబాలకృష్ణ చెప్పిన ఐఏఎస్ అధికారి విషయంలో యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతోంది ఏసీబీ. ప్రభుత్వ అనుమతితో చర్యలు తీసుకోవడానికి ప్రిపేర్ అవుతోంది. శివబాలకృష్ణ ఆస్తులన్నీ కుటుంబ సభ్యుల పేరిట ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 2021 నుంచి 2023 మధ్యలో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. యాదాద్రి జిల్లాలో శివబాలకృష్ణ పేరు మీద ఉన్న 57 ఎకరాల భూమిపై విచారిస్తోంది ఏసీబీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులపై ఏసీబీ విచారణ కురిపించిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏదైతే ఆస్తులకు సంబంధించి పెద్ద మొత్తంలో బినామీలు ఉన్నాయని ఇప్పటికే గుర్తించింది. ఇప్పటికీ శివబాలకృష్ణ సోదరుడైన నవీన్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అతను దాదాపు శివబాలకృష్ణ ఆస్తులకు సంబంధించి 70% పైగా ఆస్తినే బినామీగా ఉన్నాడు. అయితే మిగతా 30% చూస్తే భరణి, తర్వాత భరత్ సత్యనారాయణ, మొత్తం ముగ్గురు కూడా బినామీలుగా ఉన్నారు. అయితే వీళ్ళు ఇప్పటికే వాళ్ళని దాదాపు 3 రోజుల పాటు ఏసీబీ అధికారులు పిలిచి విచారించారు. అయితే వీళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ కావచ్చు, వీళ్ళకి సంబంధించి వీళ్ళ పేరు మీద ప్రాపర్టీస్ కావచ్చు, వీళ్ళ లావాదేవీలు కావచ్చు, వీళ్ళ ఎర్నింగ్ అంటే ఎకానమీ కావచ్చు, వీళ్ళ మొత్తం కూడా విచారించిన తర్వాత వీళ్ళకి ఎక్కడ కూడా ఇన్కమ్ లేదు, లేకపోయినప్పుడు 100 కోట్ల రూపాయల ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా ఏసీబీ గుర్తించడం జరిగింది. కాబట్టి శివబాలకృష్ణకి బినామీగా వీళ్ళు ముగ్గురు ఉన్నారు. కాబట్టి ముగ్గురిని పిలిచి విచారించాలని నిర్ణయం తీసుకుని ఈ మేరకు ముగ్గురికి నోటీసులు జారీ చేయడం జరిగింది. వాళ్ళని రేపటి నుంచి కూడా వరుసగా విచారించబోతుంది. మరోవైపు చూసినట్టయితే ఇప్పటికీ 214 పైచిలుకు ఎకరాల ల్యాండ్ ని అటు అధికారులు గుర్తించారు. ఈ ల్యాండ్ సంబంధించి లావాదేవీలు కావచ్చు, కొనుగోలు కావచ్చు, లేకుంటే అమ్మకాలు కావచ్చు, ఇలాంటి జరగవద్దు అని చెప్పి కూడా జరపవద్దు, దానికి సంబంధించి పూర్తిగా సీలింగ్ లో పెట్టాలి, వాటిని రిజిస్ట్రేషన్ ఆపివేయాలని చెప్పి కూడా ఇప్పటికే సీసీఐలకి ఏసీబీ అధికారులు లేఖ రాయడం జరిగింది. ఆ మేరకు కూడా వినయం జరుగుతుంది. మరొక చూసినట్టయితే పెద్ద మొత్తంలో శివబాలకృష్ణ ఒక ఐఏఎస్ అధికారికి లంచాలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో అతనిపై కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమని తెలుస్తుంది. థ్యాంక్ యూ రమేష్.